కార్మిక చట్టం సడలింపు అని న్యూస్లు చూస్తున్నాం. మా పబ్లిక్ అంతా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని మార్చింది. దాంట్లో నేను చూసింది ఏంటంటే ప్రతి వ్యక్తికి 780 మినిమం డైలీ వేతనం ఉండాలని అని అంటారు. ఆ 780 డైలీ వేతనం అంటే కంపెనీలు ఇస్తాయి 780. ఇప్పుడు డెలివరీ బాయ్లు అంతా డెలివరీ చేస్తారు. 780, 800 అట్లా వస్తూనే ఉన్నాయి వాళ్ళకి పైననే. కానీ అట్లా ట్విస్ట్ ఏంటంటే ఆ 780లో పెట్రోల్ ఇల్లదే, ఫోన్ ఇల్లదే, మళ్ళీ తిరుగుడు ఇల్లదే, అన్ని ఇల్లదే, బండి సర్వీస్ ఇల్లదే, అంతే ఇల్లదే. ఆ 780లో ఖర్చు ఎంత పోతుంది అని అంటే మినిమం 300 పోతుంది. ఆ పెట్రోల్కి అయినా ఆ మెయింటెనెన్స్కి అయినా అంతా. అది ఈ కార్మిక చట్టాలు, ఈ రాజ్యాంగం, ఈ పొలిటీషియన్ లీడర్లు గుర్తించాల్సింది ఏంటంటే పోనీ ఆ 780 కస్టమర్కి కార్మికునికి మిగిలితే కొంచెం సర్వే అవుతాడేమో. ఈ ఈ కంపెనీలన్నీ వర్క్ చేయించుకొని 780 ఇస్తున్నామని గవర్నమెంట్లకు రిపోర్ట్లు ఇచ్చుకుంటా 790 ఇస్తున్నాము ఈరోజు 790,000 ఎంతనన్నా కానీ ఆ డెలివరీ బాయ్కి, ఈ ఓలో ఉబరు వీళ్ళంతా, ఈ కార్మికులంతా, డైలీ కూలీలంతా 780 ఇస్తున్నామని, ఇంకెక్కువనే ఇస్తున్నామని రిపోర్ట్లు చూపిస్తే అందులో మరి కార్మికునికి జరుగుతున్న నష్టమేంది? పెట్రోల్ అతనివే, ఫోన్లు అతనివే, బండి మెయింటెనెన్స్లు అతనివే. మరి ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఈ కార్మిక సంఘాలేమో మేము ఇస్తున్నాం ఇంత అని అంటారు. పోతున్న ఖర్చు ఎవరు దాన్ని క్యాలిక్యులేట్ చేసలేనట్టుంది. గవర్నమెంట్లకు ఆ ఇంట్రెస్ట్ ఉందా మరి, లేదా నాకు అర్థమైతే లేదు. ఆ క్యాలిక్యులేట్ చేసి మినిమము మీరు కార్మికునికి ఒక 1500, 1200 ఇవ్వాలంటే అది వర్కౌట్ అవుతుంది కార్మికునికి. మీరు ఇచ్చిందే 780 పెడితే అందులో ఖర్చు 300 ఉంటుంది. మళ్ళీ 15,000లో ఆ వ్యక్తి ఎట్లా బతాడు? మళ్ళీ హాస్పిటల్స్, కాలేజీలు, మళ్ళీ లోన్స్, ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటా, ఇన్ని దోపిడీలు ఈ కంపెనీలు, ఈ ప్రైవేట్ కంపెనీలు జరుగుతుంటే దాని మీద కట్టడి చేయాల్సిన ఈ గవర్నమెంట్లు దాంట్లో మీద ఫోకస్ చేయకుండా, పబ్లిక్ సఫర్ అవుతున్న దాని మీద ఫోకస్ చేయకుండా ఈ చట్టాలు చేసినాం, అవి చేసినాం అంటే దానికి కొంచెం ఆలోచించి చేసిరా, ఆలోచించకుండా చేసిరా? మీరు కనీస వేతనం 780 అన్నప్పుడు ఈ 2025 జమానాల ఇంతమంది ఇన్ని ఖర్చులు ఇంత ఘోరంగా పెరిగిపోయినప్పుడు మరి దాన్ని కన్సర్న్ చేసిరా, చేయలేదా? వీళ్ళు కన్సర్న్ చేస్తే మరి ఆ వేతనం, కనీస వేతనం ఆ విధంగా ఎట్లా ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు? ఎట్లా